నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఎప్పుడైతే నువ్వు అటు ఇటు తొలుగుతావో ఆ క్షణమే నీకు ఓటమి చవి చూస్తావు. తొలగకుండా నువ్వు పట్టుకున్న మార్గాన్ని పట్టుకుని వెళ్ళు, తొలగిపోకుండా సాగిపో. ఆయనే నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు. మన జీవితంలో విజయ సాధనకు, దేవుని దీవెనలు పొందేందుకు ఏకైక మార్గము కూడా ఇదే. క్రైస్తవ జీవితంలో విజయానికి ఏకైక మార్గము దేవుని మాటకు లోబడమే. దేవుడి సలహా మేరకు, దేవుని మాట మేరకు, దేవుడి ఆలోచన మేరకు, దేవుడి క్రియల మేరకు నీవు సాగిపో. ఆయన నీకు తోడుగా ఉంటాడు. దేవుడి మాట వినేవాడిగా నువ్వు ఉంటే, దేవుణ్ణి ప్రసరించేవారిగా నువ్వు ఉంటే చక్కగా ప్రవర్తించేటట్లు ఆయన మార్గాన్నే ఉండు. తొలగిపోకుండా సాగిపో. ఆయన నీకు తోడుగా ఉంటారు. వాగ్దాత్త దేశాన్ని వశపరుచుకునేందుకు విధేయత ముఖ్యం. వాగ్దాన క్రియలను వశపరుచుకునేందుకు పాటించడం, వాగ్దాన క్రియలను నిలబెట్టుకునేందుకు దేవుడి కృపాసత్య సంపూర్ణత చాలా ముఖ్యం.